హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఇప్పుడు మనం సేమియా పాయసం అయితే చేసుకుందాం. సేమియా ఇంకా సగ్గుబియ్యంతో పాయసం చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి అయితే పెట్టుకుందాం. అందులో ముందుగా 2 స్పూన్స్ నెయ్యి అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి, 2 స్పూన్స్ నెయ్యి అయితే నేను వేసుకుంటున్నాను. ఫస్ట్ చాలు, ఇంత అయితే సరిపోతుంది. కొంచెం హీట్ అయినాక ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి, డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుందాం. ఫస్ట్ జీడిపప్పు ఇంకా కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి సైడ్కి తీసుకుందాం. అదే సేమియా వేసుకున్నాం. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు సేమియాను కూడా పక్కన పెట్టేసుకుందాం. ఈ మాత్రం వేగితే సరిపోతుంది, మరి వేగించాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే మనం ఇందులో 6 కప్స్ వాటర్ వేసుకుందాం. ఇదిగోండి, ఈ కప్పుతో 6 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ వేడయ్యేంత వరకు ఫ్లేమ్ని హైలో పెట్టుకొని కాసేపు వేడి చేసుకుందాం. వేడవుతున్నాయి కదా, వేడైనాక నెక్స్ట్ ఇప్పుడు వాటర్ అయితే వేడైంది కదండి, ఇందులో మనం సగ్గుబియ్యం వేసుకుందాం. ఇగోండి, కప్పు కంటే కొంచెం తక్కువ తీసుకోండి. ఒక కప్పు సేమియాకి కొంచెం తగ్గించి 1 కప్పు సగ్గుబియ్యం అయితే తీసుకోవాలి. ఈ సగ్గుబియ్యం 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా సేమియాని అయితే ఇప్పుడు వేసుకుందాం. ఇందులో కొంచెం మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేస్తాం. అడుగంటకుండా నెమ్మదిగా ఇలా కలిపేసుకుందాం. ఇది ఇందులో అయితే కొంచెం ఉంది. ఇదైతే బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది కదా, ఇలా బాయిల్ అయినాక ఒక 5 మినిట్స్ ఇలానే ఉడికించుకోవాలి. ఇది నెక్స్ట్ మనం మిల్క్ పెట్టుకుందాం. వేరే సైడ్ అయితే మిల్క్ పెట్టుకుందాం. ఇదిగోండి, ఇలా బాయిల్ అవుతుంది చూడండి. ఇలా అయ్యేంత వరకు మీరు ఇలానే మరిగించుకోవాలి. ఇంకో సైడ్ మనం ఇది ఉడికేంతలోగా మిల్క్ అయితే ఇక్కడ వేడి చేసుకుందాం. కొంచెం 1/2 లీటర్ మిల్క్ అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడు పాలు అయితే వేడెక్కాయి కదా, ఇందులో ఈ పాలు వేసుకుందాం. ఇవి 1/2 లీటర్ పాలు అండి, నేను 1/2 లీటర్ తీసుకున్నాను. చక్కగా మరగబెట్టి ఇందులో వేసేసుకుందాం. నెక్స్ట్ ఇందులో ఇప్పుడు ఇలాచీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మీకు ఇష్టమైతే 2 టేబుల్ స్పూన్స్ కూడా వేసుకోండి. ఇదంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. అడుగంటకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ చేసుకుందాం. నెక్స్ట్ అయితే ఇందులో మనం ముందుగా వేయించి పెట్టిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసేద్దాం. ఇదిగోండి, ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా మనం డ్రై ఫ్రూట్స్, ఇందులో వేసేసుకుందాం.
ఇదిగోండి ఇంతే, ఇంకా అయిపోయిందండి. మన వేడి వేడి సేమియా పాయసం రెడీ అయింది. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలో రావాలి. ఇదిగోండి మొత్తం కలిసి ఇలా ఉడికేటప్పుడు మనం లాస్ట్లో 2 కప్పులు షుగర్ వేసుకుంటున్నానండి నేనైతే. మీకు సరిపడినంత, మీరు టేస్ట్కి సరిపడినంత వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇదిగోండి నేనైతే 2 కప్పులు వేసుకుంటున్నాను. మీకు నచ్చినంత వేసుకోవచ్చు, అది మీ ఆప్షన్ అండి, ఏం ప్రాబ్లం లేదు. ఇదిగోండి రెడీ అయిపోయింది సేమియా పాయసం అయితే. సేమియాని మన సగ్గుబియ్యంతో పాయసం అయితే రెడీ అయిపోయింది. ఒంటికి ఎంతో చలువ చేస్తుందండి. ఇదిగోండి వేడి వేడి పాయసం రెడీ అయింది. ఇదిగోండి ఎంతో ఇష్టమైన, అందరికీ ఇష్టమైన సేమియా పాయసం రెడీ అయిపోయిందండి. చివరిగా నేనైతే కొంచెం మిల్క్ మేడ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది కంప్లీట్లీ మీ ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి, ఏం పర్వాలేదు. నేను 2 స్పూన్స్ మాత్రమే వేస్తున్నానండి, ఎక్కువేం వేయట్లేదు. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే వేయకపోయినా ఏం ప్రాబ్లం లేదండి. పడింది తీనా. ఇదిగోండి సింపుల్ అండ్ ఈజీ టేస్టీ సగ్గుబియ్యం అండ్ సేమియా పాయసం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.